నమస్తే, వెల్కమ్ టు 3T రియల్ ఎస్టేట్. ఈరోజు మనతో ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ రియల్ ఎస్టేట్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి, చాలా సంవత్సరాలుగా హైదరాబాద్లో చాలామందికి మంచి ప్రాపర్టీస్ సజెస్ట్ చేసిన వ్యక్తి వల్లూరు వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. సో సార్తో ఇవాళ మనం కొన్ని ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ సార్ ద్వారా తీసుకుందాం ఈరోజు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అయితే మనం ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దాని అప్డేట్స్ మనం చూస్తున్నాము అండ్ ఫాలో అవుతున్నాం కూడా. బట్ ఇప్పుడు వచ్చిన కొత్త టాక్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది భవిష్యత్తులో మనకు మరో హైటెక్ సిటీ అవుతుంది అనేది బాగా వినిపిస్తున్న టాక్. అది దీని గురించి మీరేమంటారు సార్? చాలా క్వైరీస్ అయితే నాకు కూడా వస్తున్నాయి. ఫ్యూచర్లో హైటెక్ సిటీ కాబోతున్న ఫ్యూచర్ సిటీ ఎంతవరకు అది వాస్తవం అనేది కూడా ఉంది. ఎస్టర్డే ఇట్ వాజ్ యాక్చువల్లీగా ఏమైందండి, మామూలుగా హైటెక్ సిటీ టుడే ఈరోజు మనం చూసుకుంటే ఎక్కడైనా కానీ ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, టుమారో ఇట్ కుడ్ బి, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ కుడ్ బి ఫ్యూచర్ సిటీ. అంటే ఎప్పుడు ఏంటంటే ఒక్కటే స్థిరంగా ఎక్కడ డెవలప్మెంట్స్ అనేది ఉండదు. ఇట్ గోస్ ఆన్ షిఫ్టింగ్. ఆపర్చునిటీస్ అనేది క్యారీ ఆన్ షిఫ్టింగ్ అవుతూనే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా షిఫ్ట్ అవుతూనే ఉంటాయి. దాన్ని బట్టేసే మనకి రిటర్న్స్ కూడా ఉండబోతుంది. ఇక్కడ మెనీ పీపుల్ కంపేరింగ్ అనమాట. ఎందుకు యాక్చువల్గా ఈ ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ కాబోయే హైటెక్ సిటీ రాబోతుందండి. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఒక ఆపర్చునిటీ అన్నమాట. 30,000 acresలో ఈ ఫ్యూచర్ సిటీ రాబోతుంది. గవర్నమెంట్ ఒక ప్లాన్డ్ స్మార్ట్ సిటీగా ఇక్కడ డెవలప్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అనేది దొరికింది. లైక్ గిఫ్ట్ సిటీ గుజరాత్, ఇట్లాగా డిఫరెంట్ ప్లేసుల్లో ఇప్పుడు కొత్త సిటీస్ వస్తున్నాయి. నయా రాయ్పూర్ కానీ ఇట్లా డెవలప్మెంట్ కూడా ఏంటంటే ఇక్కడ అవకాశం ఇక్కడ దొరికింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతికి కానీ, అమరావతి కూడా 35,000 acresలో వస్తుంది. ఇక్కడ ఫ్యూచర్ సిటీ 30,000 acresలో వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే లార్జ్ గవర్నమెంట్ ల్యాండ్ పార్సల్ ఉండటం ఒక చాలా అడ్వాంటేజ్ అయింది. నియర్ అబౌట్ 14,500 acres of the land already government acquire చేసింది. they are still further going to acquire to meet the requirement of the 30,000 acres of the land for the future city అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీలో కూడా ఒక వరల్డ్ క్లాస్ లెవెల్లో ఎమ్యూనిటీస్ తీసుకొచ్చేసి ఇండస్ట్రీస్ని, గ్లోబల్ ఇండస్ట్రీస్, ఫార్చ్యూన్ 500 టైప్ ఇండస్ట్రీస్ని ఇక్కడ అట్రాక్ట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ది BFSI కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లైఫ్ సైన్సెస్. ఎర్లియర్ ఇట్ వాజ్ ఏ ఫార్మా సిటీ అనమాట, దాన్ని లైఫ్ సైన్సెస్ అంటారు. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ ఫస్ట్ ఇప్పుడు రాబోతుంది అనమాట. ఫ్యూచర్ సిటీలో ఎక్కువ ఫస్ట్ రాబోతుంది. మనం మిగతా కూడా చూస్తున్నాం. మోర్ దాన్ సంథింగ్ స్టేడియం కూడా రాబోతుంది. మోర్ దాన్ 1 lakh పీపుల్ సిట్టింగ్తో స్టేడియంస్ కానీ, అట్లనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఫిల్మ్కి సంబంధించిన కానీ చాలా రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే దట్ మచ్ ల్యాండ్ అవైలబుల్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనెక్టివిటీ పరంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు కనెక్టివిటీ పరంగా అద్భుతంగా ఉందంటే ఫ్యూచర్ సిటీ ఇటు కొత్తగా ఒక 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఫ్రమ్ ORR రావేరియల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ఆకుతోటపల్లి వరకు కూడా కనెక్ట్ చేస్తూ 330 feet రోడ్ అండ్ మీరు చూడండి 12 lane 330 feet రోడ్ గోయింగ్ అట్ ద హార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ. దానివల్ల అండ్ ఈ ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్కి హైవేకి అండ్ శ్రీశైలం హైవేకి మధ్యలో ఉండటము, మధ్యలో కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీల్లో కూడా చాలా వరకు 100 feet రోడ్, మినిమం 100 feet రోడ్ వేయాలని ప్లానింగ్ అయితే ఇప్పుడు ఇంకా FCDA మ్యాప్ రావాల్సింది. దే ఆర్ ప్లానింగ్ దిస్ థింగ్. అండ్ దెన్ గ్రీన్ అండ్ బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అక్కడ తీసుకురాబోతున్నారు. టెంపరేచర్ కంట్రోల్ అంటే టెంపరేచర్ని జీరో ఎక్కువ కాకుండా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, గ్రీన్ ఎనర్జీని కానీ, అంటే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించడానికి ట్రై చేస్తున్నారు. ఇట్ ఇస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కోప్ ఫర్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ అన్నమాట. మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ అంటే అటు రెసిడెన్షియల్ పరంగా కానీ, కమర్షియల్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, ఇన్స్టిట్యూషనల్ పరంగా కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది రాబోతుంది. క్లస్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది క్లస్టర్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజల్ 330 feet రోడ్ ఎలా జరుగుతుంది, దేని నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ రాబోతుంది. ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ రాబోతుంది. అండ్ దెర్ ఈజ్ అ పొటెన్షియల్ టు అట్రాక్ట్ GCCs ప్లస్ టెక్నాలజీ. GCCs మనం ఆల్రెడీ చూసాం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో ఏ విధంగా వస్తున్నాయో. దే ఆర్ రషింగ్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ GCCs ఇన్ ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాస్లో.
అంటే హైదరాబాద్కి అంత హైప్ ఉంది. ఇప్పుడు దాన్ని కూడా అటువైపు ఫ్యూచర్ సిటీ సైడ్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్లాన్డ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయబోతున్నారు. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, మాల్స్, హాస్పిటల్స్ వీటిని కూడా గవర్నమెంట్ ఈ టేకింగ్ అప్ అనమాట. కంపేర్డ్ విత్ ఎస్టాబ్లిష్డ్ కారిడార్స్ కన్నా ఇక్కడ ఒక పొటెన్షియల్ కొత్త కారిడార్స్ అనేది రాబోతుంది అనమాట ఈ ఫ్యూచర్ సిటీలో. మీ పెట్టుబడికి ఏంటంటే మాది భరోసా అని ఈరోజు రీసెంట్గా చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దే గివింగ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సిఐఏ మీటింగ్లో మీ పెట్టుబడికి మాది భరోసా అని జరిగింది. ఇంకోటి మీరు రీసెంట్గా మనం చూసే ఉంటున్నాము, చీఫ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు విజిట్ సంథింగ్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే కంట్రీస్ to attract more than 1 lakh crore rupees of investments, aiming for the Fortune 500 industries. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్, రెసిడెన్షియల్ పరంగా కానీ కమర్షియల్ పరంగా కానీ డెవలప్మెంట్. అంటే ఫ్యూచర్ సిటీ అనేది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ది టైమ్. అంటే షార్ట్ పీరియడ్లో వితిన్ 2-3 yearsలో రాదు. ఇట్ మే టేక్ 10 to 15 years. It is a long-term game plan, but it is going to be definitely is going to take place because government also is taking, central government and state government also, central government indirectly involved in many of the aerospace కానీ డిఫెన్స్ సంబంధించిన కానీ డ్రోన్ టెక్నాలజీ కూడా ఉపయోగించబోతున్నారు. అట్లానే డిఫరెంట్ ఇండస్ట్రీస్ క్లస్టర్స్ కూడా అక్కడ రాబోతున్నాయి అన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ తర్వాతే కొంచెం మనకి ఇప్పుడు ఇటువైపు చూసుకుంటే గచ్చిబౌలి కానీ వీరన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ ఓఆర్ఆర్కి ఆనుకొని ఉన్నాయి కాబట్టి బాగా తొందరగా ఫోకస్లోకి వచ్చాయి, డెవలప్మెంట్స్ కూడా బాగా జరిగినాయి. బట్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తీసుకుంటే మీకు ఇటువైపు శ్రీశైలం హైవే కానీ అటువైపు సాగర్ హైవే కానీ అంత ఎక్కువ అంటే విడుతున్న రోడ్స్ కావు. అవి ఇప్పుడు ఏదో ప్లాన్ చేస్తున్నారేమో, బట్ ఈ రోడ్సే లేకుండా మన ఫ్యూచర్ సిటీని అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత తొందరలో? అదే నేను చెప్పిన వాట్ ఐ టోల్డ్, ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్. శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ అవుతుందా, సాగర్ హైవే ఎక్స్పాన్షన్ అవుతుందా, 330 feet రోడ్ ఎన్ని సంవత్సరాలు రాబోతుంది చెప్పండి? నెక్స్ట్ 3 yearsలో ఇట్ ఇస్ గోయింగ్ టు బి రియల్. మీకు తెలిసి phase 1, phase 2లో ఈవెన్ నైట్ ఆల్సో దే వర్కింగ్ అవుట్. L&T అండ్ రితిక్ వాళ్ళు చేస్తున్నారు, రితిక్ వాళ్ళు చేస్తున్నారు నైట్ టైం ఆల్సో. ఇది నెక్స్ట్ 3 yearsలో ఇది అయిపోతుంది. 330 feet రోడ్డు ఎక్కడ అంత విడ్త్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు మనకి 12 lane. ఫ్యూచర్ ఆల్సో దే కనెక్టింగ్ దట్ ముచ్చట్ల ఆ జంక్షన్ నుంచి కూడా ఏంటంటే దే ట్రైంగ్ టు కనెక్ట్ ద అగైన్ 12 lane అప్ టు మచిలీపట్నం వయా అమరావతి గ్రీన్ ఫీల్డ్ రోడ్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్యూచర్ సిటీ అనేది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవ్వబోతుంది ఫ్యూచర్లో. ఎందుకు? కొన్ని బుల్లెట్ ట్రైన్స్ కానీ మళ్ళీ ఈ మచిలీపట్నం అంటే కనెక్టింగ్ టు ద అమరావతి అండ్ బుల్లెట్ ట్రైన్స్ కూడా మీరు చూశారు. ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ద 330 feet రోడ్, దెన్ గోయింగ్ టు బెంగళూరు అండ్ 330 feet రోడ్ అమరావతి, దెన్ చెన్నై. అంటే ఇట్ ఈస్ ద గ్రోత్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్ దట్ ఏరియా. అంటే ఇప్పుడు లేదు, అదే చెప్తున్నా కదా, ఇప్పుడున్న డెవలప్మెంట్ కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ టుడేస్ డెవలప్మెంట్, బట్ యూ హ్యావ్ టు సీ ద టుమారోస్ డెవలప్మెంట్. ఫర్ మీరు సంపద సృష్టించాలి అంటే రేపు ఎక్కడ వస్తుంది అభివృద్ధి, రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు, ఈ ఫ్యాక్టర్స్ మీద మనం ఫోకస్ చేస్తేనే మనకి ఏజ్ ఎర్లీ బర్డ్కి ఈరోజు మనకి అఫోర్డబిలిటీ ఉంది. మీరు అన్నట్టు వెస్ట్లో అఫోర్డబిలిటీ ఉందా? లేదు. మనకి కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉందా? బట్ అట్లని ఫ్యూచర్ సిటీలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా రిటర్న్స్ రావండి. టుడేస్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ హైదరాబాద్ ఈజ్ నాట్ దట్ ఎర్లియర్. లాస్ట్ 5 yearsలో 10 yearsలో ఎక్కడ పడితే అక్కడ రేట్స్ పెరిగినాయి. ఈరోజు అట్లా కాదు, స్పెసిఫిక్ లొకేషన్స్ తెలుసుకొని కొన్ని లొకేషన్స్ రేపు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రాబోతున్నాయి. అట్లనే ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇన్వెస్ట్మెంట్ అనేది యూ కెన్ బి కష్టపడిన డబ్బులు కూడా కొంచెం లాస్ అయ్యడానికి అవకాశం ఉంది. అంటే సార్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఉన్న అన్ని వెంచర్స్కి లీగల్గా క్లియర్ ఉన్నాయి అవన్నీ? లేవు. అంటే పర్మిషన్స్ కూడా కరెక్ట్గా అదే ఇక్కడ ఏమవుతుంది, నేను చెప్పే కొన్ని ఛాలెంజెస్ అయితే ఫ్యూచర్ సిటీలో స్టిల్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అంటే ఇంకా ఫ్యూచర్ సిటీ మ్యాప్ అనేది ఇంకా రాకపోవటం వలన ఏ జోన్స్ ఎక్కడ వస్తాయో తెలియదు. మనం ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్స్ కొనుక్కుంటే ఏ జోన్స్లోకి వస్తుందో మనకు తెలియదు. ఆల్రెడీ అంతకుముందు కొన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి, అది డిస్టర్బ్ చేయకపోవచ్చు. అట్లని 330 feet రోడ్లో కొన్ని వెంచర్స్లో మధ్యలో కూడా పోవటం జరిగింది. వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వటం కూడా జరిగింది.
మరి ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కడ చూస్ చేసుకోవాలి ఫ్యూచర్ సిటీలో? ఫ్యూచర్ సిటీలో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒకటి ఏంటంటే కొన్ని టౌన్స్కి దగ్గర లైక్ ముచ్చర్ల కానీ మీర్ఖాన్పేట కానీ ఇట్లా కొన్ని విలేజ్కి దగ్గర చుట్టుపక్కల అనుకోండి, దే విల్ నాట్ డిస్టర్బ్ ద థింగ్స్. ఇది మీకు మ్యాప్లో కూడా దే విల్ గివ్ ద రెసిడెన్షియల్ వే ఓన్లీ. దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ ఈవెన్ ద ఫ్యూచర్ సిటీ ఓల్డ్ వెంచర్స్ ఉన్నాయి ఈ రోజుకి కూడాను. అట్లానే మెనీ ఆపర్చునిటీస్ నాగార్జున సాగర్ హైవేకి కూడా కొన్ని కమర్షియల్ బిట్స్ ఉన్నాయి. అటువంటి ఏంటంటే ఫ్యూచర్లో ఎక్కడ ఎఫెక్ట్ అవ్వదు మనకి. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద గుడ్ రిటర్న్స్. ఈ రోజు కూడా ఏంటంటే ఇంకా హైప్ రాలా, మీకు తెలుసో లేదో. ఎందుకంటే హైప్ రాలేదండి, ఇంకా FCDA నాట్ ఫుల్లీ స్టార్టెడ్ ద గివింగ్ ద పర్మిషన్స్ ఫర్ ద న్యూ వెంచర్స్. ఒకవేళ కొత్త వెంచర్స్ స్టార్ట్ అయిందనుకోండి, దట్ రేట్ విల్ బీ హై. సో ఆటోమేటికల్లీ యావరేజ్ రేట్స్ విల్ బీ హై. స్టిల్ అప్రూవల్ ఇంకా ఇవ్వకపోవటం వలన ఒక అవకాశం అయితే డెఫినెట్గా ఉంది చాలామందికి ఈ రోజు కూడా ఎక్స్ప్లోర్ చేసి మంచి లొకేషన్స్లో. డెఫినెట్గా ఈవెన్ 10,000 నుంచి 15,000లో కూడా మంచి లొకేషన్స్లో ఉన్నాయండి. కానీ ఏంటంటే మనం చూసుకోవాలి అక్కడ. నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కుదరదు. అది చూసుకోవాలి. మనకి లైఫ్ సైన్సెస్ హబ్ ఎక్కడ వస్తుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 10 lakh ఎంప్లాయ్మెంట్ ఇన్ నెక్స్ట్ 10 years ఇది ఫ్యూచర్ సిటీ ఏరియాలో. అటువంటి క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎక్కడ వస్తుంది, వాటికి దగ్గరగా అంటే రెసిడెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుందో, ఇండస్ట్రీస్ ఎక్కడ వస్తున్నాయో దానికి తగ్గట్టుగా రెసిడెన్షియల్ డిమాండ్ ఉండబోతుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో మనం చూసుకొని కొంచెం విలేజ్ దగ్గర, కొంచెం రోడ్ కనెక్టివిటీ ఉన్న దగ్గర ఇటువంటి చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచిది. కానీ ఏ గుడ్ అడ్వైజర్ ఈజ్ రిక్వైర్డ్ యాక్చువల్లీ ఇటువంటి టైప్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఎక్కడైతే రిస్క్ ఉందో ఓన్గా చేయటం కష్టం. ఎందుకంటే కొంచెం అడ్వైజర్ ద్వారా వెళ్తే మీకు మన కస్టమర్ క్లయింట్స్ అంటే మీ ఓన్గా టైం ఉంటే ఎవరికైనా క్లయింట్స్కి దే కెన్ వెరీ వెల్ రీసెర్చ్ చేసి టైం ఉంటే స్పెండ్ చేసి చేయొచ్చు. కానీ అంత టైం ఉండకపోతే ఒక గుడ్ అడ్వైజ్. ఎందుకంటే ఎక్కడ ఏది లిటిగేషన్స్ ఉన్నాయో అన్నీ తెలియవు. సరే, ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫ్యూచర్ సిటీలో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఒకసారి మీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నా డీటెయిల్స్ అన్నీ 8121748850 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు సజెషన్ ఇస్తారు. డెఫినెట్గా. ఎందుకంటే నేను ఫ్యూచర్ సిటీలో చాలా వరకు జరగడం జరిగింది, ఫీల్డ్ వర్క్ కూడా చేయటం జరిగింది. ఎందుకంటే అడ్వైజ్ కూడా ఏంటంటే కొంతమంది అసలు విజిట్ ఇప్పుడు అమరావతి కొంతమంది మన ఇక్కడ చేస్తుంటారు వీడియోస్, అమరావతి విజిట్స్ కూడా చేస్తుంటారు. కానీ రియల్ ఎస్టేట్ అమరావతి రియల్ ఎస్టేట్ గురించి అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక అవగాహన అనేది ఉండాలా. ఎప్పుడైనా అడ్వైజ్ ఇచ్చేటప్పుడు అవగాహనతోనే మనం చేస్తే ఏంటంటే ఒక క్లారిటీ కూడా ఉండాలి. యాక్చువల్గా ఎవరైతే అందుకని చెప్తాను, ఏ అడ్వైజర్ పడితే ఆ అడ్వైజర్ కూడా కాదండి. మీరు సెలెక్ట్ చేసుకుని పర్సన్ బట్టి వాట్ ఈజ్ పాస్ట్ ఈజ్ ఎక్స్పీరియన్స్, హౌ ఈజ్ డన్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.